వరంగల్లోని అంశం చూసుకున్నట్లయితే లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి అన్న ఆరోపణలు అయితే కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ వేదికల నిర్వహణ బాధ్యత ఎవరిది? వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ లోపంపై మరి స్థానిక రైతులు ఏమంటున్నారు అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే రైతు సమావేశాలు నిర్వహించడానికి గత ప్రభుత్వం అయితే లక్షల కోట్లాది రూపాయలు పెట్టి రాష్ట్రం అంతా కూడా రైతు వేదికలు అయితే నిర్మించింది. దాంతో పాటు ప్రకృతి వనాలు కూడా నిర్మించడం జరిగింది. పల్లెబాట కార్యక్రమంలో ఆ విషయానికి వస్తే అక్కడ రైతులు అంటే ఏదైతే సాగు చేసుకున్న విషయాలు కానీ ఇటు అగ్రికల్చర్ అధికారులు ఇప్పుడు డిఓ ఏఈఓ ఏఓ అంటే ఈ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో ఒక మండల్లో రైతులు ఏదైతే పంట వేసుకోవాలి దానికి సంబంధించిన రోగాలు వస్తే ఏ విధమైన మందులు పిచికారీ చేయాలనే దానిపై అయితే రైతులను సమయత్తపరిచి రైతు వేదికలో కూర్చోబెట్టి అక్కడ ఏ పంట వేస్తే ఏం ప్రలోభాలకు అంటే ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి, ఏ మందులు ఏ టైంలో పిచికారీ చేయాలి దానిపై ప్రభుత్వం అయితే రైతు వేదికలు అయితే కట్టించడం జరిగింది. దానికి ప్రతి రోజు ఏఈఓ ఏవో ఆ ఆఫీస్ లో కూర్చొని రైతులతోని సమావేశం పరిచి వారానికి ఒకసారి వీక్లీ వన్స్ మీటింగ్లు అయితే పెట్టుకుని రైతులకు ఉన్న సమస్యలపై కానీ రైతులకు అయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సబ్సిడీ అయితే ఇప్పుడు ట్రాక్టర్స్ అయితే మందులు అయితే కానీ అన్ని కూడా సబ్సిడీలకు సంబంధించిన విషయాలు కూడా రైతులతో పాలు పంచుకొని రైతులతో మీటింగ్ పెట్టి ఆ సమావేశాన్ని నిర్వహించి రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏవైతున్నాయో ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ ఏవైతుందో ప్రజలకైతే అంటే రైతులకు తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో అక్కడ రైతులందరినీ కూర్చోబెట్టుకొని ప్రతి అంశాన్ని ఇటు యూరియా అంశం కానీ ఇటు మందులు వేసే క్రమం కానీ ప్రతిదీ కూడా రైతులతో సమావేశపరుచుకునే వేదికగా అయితే రైతు వేదిక నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగా అయితే ప్రభుత్వం మారిన తర్వాత కనీసం రైతు వేదికలను పట్టించుకునే దాఖలు లేని పరిస్థితి ఏర్పడింది. అక్కడ గత ప్రభుత్వం నిర్వహించిన రైతు వేదికలకు ఈ ప్రభుత్వం కంప్లీట్ ఎటువంటి అక్కడ పారిశుద్ధ్య పనులు కానీ అక్కడ దానికి సంబంధించిన ఏమన్నా కరెంటు విషయం కానీ అక్కడ చైర్స్ కానీ అక్కడ ఏవో డిఓ వీళ్ళు ఎవరి అధికారులు పర్యవేక్షణ అయితే కురవైంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి అక్కడ వెళ్ళడానికి ఫండింగ్ కానీ అది పొమ్మడానికి ఆల్టిమేటం కూడా లేకపోవడంతో అక్కడ ఏఈఓ కానీ ఏవో కానీ అక్కడికి పోయిన పరిస్థితి లేదు. కనీసం రైతులకు వరి ఈ ప్రాంతంలో ములుగు నుంచి వరంగల్, నర్సంపేట, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో వరితో పాటు మొక్కజొన్న, సోయం నెక్స్ట్ పోతే మిర్చి కూడా ఈ పంటలన్నీ కూడా విరివిరిగా వేయడం జరుగుతుంది. వీటిపై అక్కడ ఒక డిఓ జిల్లాకు సంబంధించిన అధికారులు, దాంతో పాటు ఏడీఏ ఉంటుంది, ఏడో తర్వాత ఏ ఉంటుంది, ఏవో తర్వాత ఏఈఓ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక క్లస్టర్ కు ఒక 5,000 మంది రైతులకు ఒక ఏఈఓని కేటాయించుకుంటూ ఒక మండలంలో ముగ్గురు ఏఈఓలతో పాటు ఒక ఏఓ ఒక ఏడీఏ ఇంతమంది ఉద్యోగులు పర్యవేక్షణలో రైతుల కోసం తన పంటలేసే విధానాన్ని ఎక్కడ కూడా ఎటువంటి చీడ పురుగులు వస్తే ఎటువంటి మందులు చేయాలనే దానిపై ఈ రైతు భవనాలనైతే వేదిక చేసుకుని రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ తదుపరి ఇవన్నీ పక్కకు పెట్టగా అక్కడ కొన్ని టైంలలో సాయంత్రం టైంలో అసాంఘిక కార్యక్రమాలు అయితే ఆ రైతు వేదికల్లో కొనసాగిన పరిస్థితి ఉంది. దానిపై కనీసం అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని కనీసం అక్కడికి వెళ్ళి చెప్పే నాదులు లేని పరిస్థితి కరువైపోయింది. దాంట్లో రాత్రి వేళలో పేకాట, చిత్తాట, మందు తాగడంతో పాటు అనేక రకాల విధాలైన వ్యవహారాలు అయితే రైతు వేదికల్లో జరగడం జరుగుతుంది. అయితే రైతు వేదికల్లో దాన్ని చూసే వ్యక్తి ఎవరు లేకపోవడంతో కొన్ని తలుపులు దొంగలెత్తుకోపోవడం, ఫ్యాన్లు ఎత్తుకోకపోవడం, ఆ చుట్టుపక్కల మొత్తం గడ్డి మొత్తం చెట్లు పెరగడంతో ఆ రైతు వేదిక మొత్తం ఒక వనాన్ని తలపించిన పరిస్థితి ఉంది. దీనిపై అధికారులు ఇప్పటికైనా పర్యవేక్షించి ఆ రైతు భవనాల చుట్టూ కూడా మొత్తము శుభ్రం చేయించి అక్కడ రైతు సదస్సులు ఇప్పుడు నిర్వహించి రైతులకు కావాల్సిన ఏదైతే ఇప్పుడు పంట వేసుకునే టైంలో ఎటువంటి విత్తనాలు వేయాలి, ఏ విత్తనాలు వేయాలి, దీనిపై అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ప్రభుత్వంపై అధికారులపై ఉంది. కానీ ఇంతవరకు అటువంటి సమావేశాలు నిర్వహించకపోవడం రైతులు చాలా ఊపిరితిత్తులపై చాలా ఆవేశం పడిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో పల్లె ప్రకృతి వనాలు కూడా ప్రభుత్వం నిర్వహించింది. దానికి కనీసం ఈ రోజు వరకు పల్లె ప్రకృతి వనాలు ఎక్కడ చూసినా ఎండిపోయి ఎడారిని తలపించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకుని ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు రైతులు కానీ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు భవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇప్పుడు